భారత్తో సంబంధాలు పునరుద్ధరించుకునేందుకు చైనా తహతహలాడుతోంది. భారత్కు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా భారతీయులకు వీసాల జారీ ప్రక్రియ మరలా ప్రారంభిస్తోంది. 5 ఏళ్ల క్రితం గల్వాన్ లోయలో ఘర్షణల తర్వాత 2 దేశాల మధ్య వీసాల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ వీసాల జారీ ప్రక్రియకు చైనా శ్రీకారం చుడుతోంది. కొంతకాలంగా భారత్ చైనా దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇందుకు ఒకటి కాదు, రెండు కాదు, అనేక కారణాలున్నాయి. ప్రధానంగా సరిహద్దుల దగ్గర ఉద్రిక్తతలు ఇందుకు కారణం. భారత్ చైనా మధ్య అనేక సార్లు ఉద్రిక్తతలు చెలరేగాయి. అంతేకాదు, అరుణాచల్ ప్రదేశ్ విషయమై 2 దేశాల మధ్య రగడ ప్రారంభమైంది. అరుణాచల్ ప్రదేశ్ వాస్తవంగా భారత్ అంతర్భాగం. ఇది యావత్ ప్రపంచానికి తెలిసిన విషయమే. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అయితే అరుణాచల్ ప్రదేశ్ తనదే అంటోంది చైనా. డ్రాగన్ కంట్రీ వాదనను భారత్ తోసిపుచ్చింది. అయినప్పటికీ అరుణాచల్ ప్రదేశ్ తనదే అంటూ తొండాట ఆడుతోంది చైనా. అంతేకాదు, 2020లో భారత్ చైనా మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. గల్వాన్ లోయలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు చెలరేగాయి. భారత్ చైనా సైనికులు పరస్పరం ఘర్షణలు పడ్డారు. ఇందులో భారత్కు చెందిన పలువురు సైనికులు చనిపోయారు. ఈ నేపథ్యంలో భారత్ చైనా మధ్య సంబంధాలకు గండి పడింది. దీంతో భారతీయులకు వీసాల జారీ ప్రక్రియను చైనా నిలిపివేసింది. రెండు 2020లో కోవిడ్ మహమ్మారి వచ్చిన సందర్భంలో చైనాలోని వివిధ యూనివర్సిటీలో చదువుకుంటున్న దాదాపు 22,000 మంది భారత విద్యార్థులు స్వదేశానికి తిరిగొచ్చారు. ఆ సమయంలోనే భారత్ సహా అనేక దేశాలకు వీసాలు జారీ ప్రక్రియను చైనా నిలిపివేసింది. అయితే కోవిడ్ మహమ్మారి తీవ్రత తగ్గిన తర్వాత చైనాకొచ్చి తరగతులు హాజరవుతామని భారత విద్యార్థులు పేర్కొన్నారు. అయినప్పటికీ చైనా కరుణించలేదు. వీసాలు ఇచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పింది. చివరకు భారత విద్యార్థుల తరపున కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుంది. భారత విద్యార్థులకు వీసాలు ఇవ్వాల్సిందిగా చైనాను నరేంద్ర మోదీ సర్కార్ కోరింది. అయినప్పటికీ భారత విద్యార్థులకు వీసాలు ఇవ్వడానికి చైనా ప్రభుత్వం అంగీకరించలేదు. కాగా భారత్ స్నేహ సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి ఇటీవల చైనా ఆసక్తి చూపుతోంది. భారత్ సంబంధాలు పునరుద్ధరించుకోవడానికి చైనా తహతహలాడ మొదలెట్టింది. భారత్కు దగ్గర కావడానికి డ్రాగన్ కంట్రీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా భారతీయులకు వీసాల జారీ ప్రక్రియను మరల ప్రారంభిస్తోంది. అయితే భారత్తో దోస్తానాకు చైనా విపరీతంగా ఆసక్తి కనబరుస్తోంది. చైనా లాగా ఆసియాలో భారత్ కూడా ఒక పెద్ద దేశం. అంతేకాదు, బలమైన దేశం కూడా. ఇటువంటి శక్తివంతమైన భారత్తో వైరం మంచిది కాదని చైనా భావించి ఉండొచ్చు. ఇక్కడ విషయం ప్రస్తావించుకుని తీరాలి. ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చెలరేగిన సంగతి తెలిసిందే. అంతేకాదు, భారత్పై పాకిస్తాన్ ప్రయోగించిన ఆయుధాల్లో అనేకం మేడ్ ఇన్ చైనా అని కూడా తెలిసిందే. దీంతో పాప పరిహారం కోసం భారత్తో మునుపటిలా స్నేహ సంబంధాన్ని పెంచుకోవాలని చైనా తాపత్రయపడుతున్నట్టు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే అమెరికాతో చైనా సంబంధాలు ఇటీవల దెబ్బతిన్నాయి. అమెరికాను ఢీకొనడం అంటే చిన్న విషయం కాదు. ఈ విషయంలో చైనా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రష్యా భారత్తో కలిసి ఒక ప్రాంతీయ ఉపకూటమికి చైనా సన్నాహాలు చేస్తోంది. దీనినే రిక్ కూటమి అంటున్నారు. అయితే ఇది ఇంకా తెరమీదికి రాలేదు. రిక్ కూటమి అంటూ తెరమీదికి వస్తే ప్రపంచ పటంపై జియో పాలిటిక్స్ మారిపోవడం ఖాయమన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఇలా బెడా సుంకాల పేరుతో ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురి చేస్తున్న అగ్రరాజ్యమైన అమెరికాకు చెక్ పెట్టడమే రిక్ కూటమి ప్రధాన లక్ష్యం అవుతుందంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. సుంకాల పేరుతో అమెరికా చేసే దుర్మార్గాలకు రిక్ కూటమి చెక్ పెట్టగలదని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టులో చైనా పర్యటనకు వెళ్లనున్నారు. చైనాలో జరిగే ఎన్సీఓ సమావేశానికి ఆయన హాజరయ్యే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా రిక్ కూటమికి సంబంధించి కసరత్తు కొలికొస్తుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనాలో పర్యటించారు. ఉభయ దేశాలకు సంబంధించి అనేక కీలక అంశాలను చైనా అధినాయకత్వంతో ఎస్ జైశంకర్